Let's discuss on java.io, input output in Java. To support input and output operations, Java has given us a package called IO. ఈ IO ప్యాకేజ్లో చాలా క్లాసెస్ ఉన్నాయి రిలేటెడ్ టు ఇన్పుట్ అండ్ అవుట్పుట్ ఆపరేషన్స్. ఓకే, ద ఇన్పుట్ అండ్ అవుట్పుట్ ఆపరేషన్స్ కెన్ బి పెర్ఫార్మ్ బిట్వీన్ మెనీ డిఫరెంట్ సోర్సెస్ అండ్ మెనీ డిఫరెంట్ డెస్టినేషన్స్. సోర్స్ అనేది ప్రోగ్రామ్ అవ్వచ్చు, కన్సోల్ అవ్వచ్చు. లెట్సే మీరు కన్సోల్ మీద అవుట్పుట్ రాయాలి అనుకుంటున్నారు అనుకోండి, ఒక ప్రింట్ స్టేట్మెంట్ మీరు యూజ్ చేసి అవుట్పుట్ని కన్సోల్ మీద డిస్ప్లే చేయాలి అంటే దెన్ అవుట్పుట్ ఈస్ ఫ్లోయింగ్ ఫ్రమ్ ప్రోగ్రామ్ టు ది కన్సోల్. ప్రింట్ ఆఫ్ హలో అనేది ప్రోగ్రామ్ నుంచి కన్సోల్కి ట్రాన్స్ఫర్ అవుతుంది. ఓకే, రన్ టైంలో ఇన్పుట్ వాల్యూస్ ఏమైనా కమాండ్ ప్రాంప్ట్ నుంచి తీసుకోవాలంటే అప్పుడు మీరు కన్సోల్ నుంచి ప్రోగ్రామ్లోకి రీడ్ చేస్తారు. అప్పుడేమవుతుంది, వైస్ వర్సా, కన్సోల్ డేటా ఇస్తుంది, ప్రోగ్రామ్ రీడ్ చేస్తుంది. ఓకే, అలానే ఫైల్ని ప్రింట్ చేయాలనుకోండి, ఫైల్లో ఉన్న కంటెంట్ ప్రింట్ చేయాలనుకోండి, ప్రింటర్కి డేటా ట్రాన్స్ఫర్ అవుతుంది కదా, అప్పుడు ఫైల్ అనేది ఇన్పుట్ అవుతుంది, ప్రింటర్ అనేది అవుట్పుట్ అవుతుంది. నాట్ ఓన్లీ ప్రింటర్, ఎనీ ఐఓటీ డివైస్. ఓకే, చాలా సోర్సెస్, చాలా డెస్టినేషన్స్ డిస్కస్ చేసాం కాక వాటిలో విత్ రెస్పెక్ట్ టు మన సిలబస్ వీఆర్ గోయింగ్ టు డీల్ విత్ ది ఫైల్స్. ఫైల్లోకి డేటా ఎలా రీడ్ చేయాలి, ఫైల్లోకి ఎలా డేటా అనేది రైట్ చేయాలి, రీడింగ్ ఫ్రమ్ ది ఫైల్స్, రైటింగ్ టు ది ఫైల్స్. ఓకే, మెయిన్లీ జావాలో 2 జనరిక్ క్లాసెస్ ఉన్నాయి, ఇన్పుట్ స్ట్రీమ్ అండ్ అవుట్పుట్ స్ట్రీమ్. ఓకే, నాట్ ఓన్లీ విత్ రెస్పెక్ట్ టు ఫైల్స్, దీస్ ఆర్ బేస్ క్లాసెస్ ఫర్ సో మెనీ క్లాసెస్. చూద్దాం, హైరార్కీ చూద్దాం. ఈ అవుట్పుట్ స్ట్రీమ్ అనే క్లాస్ని చాలా డిఫరెంట్ క్లాసెస్ ఎక్స్టెండ్ చేస్తున్నాయి. ఓకే, వాటిలో వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ఫైల్ అవుట్పుట్ స్ట్రీమ్. అలానే ఇన్పుట్ స్ట్రీమ్ని చాలా క్లాసెస్ ఎక్స్టెండ్ చేస్తున్నాయి. ఓకే, ఓకే, ఇన్పుట్ స్ట్రీమ్ చాలా క్లాసెస్ ఎక్స్టెండ్ చేస్తున్నాయి. అందులో విత్ రెస్పెక్ట్ టు ఫైల్స్, ఫైల్ ఇన్పుట్ స్ట్రీమ్ గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం. ఓకే, ఫైల్ ఇన్పుట్ స్ట్రీమ్ ఎక్స్టెండ్స్ ఇన్పుట్ స్ట్రీమ్, అలాగే ఫైల్ అవుట్పుట్ స్ట్రీమ్ ఎక్స్టెండ్స్ అవుట్పుట్ స్ట్రీమ్. ఇక్కడ నేమ్లోనే ఉంది ఇన్పుట్. వీఆర్ గోయింగ్ టు రీడ్. ఒక ఫైల్ నుంచి మనం డేటా రీడ్ చేయాలి అంటే కనుక వీఆర్ గోయింగ్ టు యూస్ ఫైల్ ఇన్పుట్ స్ట్రీమ్ క్లాస్. అలా కాదు, నేను ఫైల్లోకి డేటా రాయాలి అనుకుంటున్నాను, దెన్ వీ షుడ్ యూస్ ద క్లాస్ ఫైల్ అవుట్పుట్ స్ట్రీమ్. ఓకే, ఇన్పుట్ అంటే మనం రీడ్ చేస్తున్నాం కాబట్టి దే హ్యావ్ ప్రొవైడెడ్ ఫంక్షన్స్ కాల్ రీడ్. ఓకే, ఒక బైట్ ఆఫ్ వాల్యూని మనం రీడ్ చేయాలి అంటే సింగిల్ రీడ్ ఫంక్షన్ యూజ్ చేస్తాం. లేదు, ఒక సీక్వెన్స్ ఆఫ్ డేటా మనం రీడ్ చేయాలి ఫైల్ నుంచి అంటే రీడ్ ఆఫ్ బైట్స్. సేమ్ సింగిల్ బైట్ వాల్యూని మీరు రాయాలి అంటే కనుక ఫైల్లో రైట్ ఆఫ్ సింగిల్ బైట్ వాల్యూ. లేదు, సీక్వెన్స్ ఆఫ్ టోకెన్స్ మీరు రాయాలి అంటే కనుక రైట్ ఆఫ్ బైట్ అరే. బైట్ ఏంటి, జనరల్గా మన క్యారెక్టర్స్ కదా చూస్తాం, బైట్ ఏంటి అని కన్ఫ్యూజ్ అవ్వకండి. లెట్స్ ఏ ఎన్ ఎగ్జాంపుల్, మిమ్మల్ని ఇంటి దగ్గర మీ నేమ్తో పిలుస్తారు. లెట్స్ ఏ రవి, రాము, సంథింగ్. వన్స్ యూ ఎంటర్ ఇన్ టు ద కాలేజ్లోకి ఎంటర్ అయిన తర్వాత మోర్ దెన్ యువర్ రెగ్యులర్ నేమ్స్ ఎవరిని పిలిచడం, మిమ్మల్ని ఎలా పిలుస్తారు, యూజింగ్ ది రోల్ నెంబర్, రైట్? When you are inside the college, when you are outside the college, let's say home. ఇక్కడ రవి అన్నా మీరే, 502 అన్నా మీరే, బట్ డిపెండింగ్ అపాన్ ది లొకేషన్ the way we call is different, right? Alani, while dealing with the file input stream and file output stream, they follow the approach called byte. ఈ ఎగ్జాంపుల్కి రిలేటెడ్గా మీకు యాస్కీ వాల్యూస్ తెలుసు కదా,
For every character there will be an ASCII code. For A, the ASCII code is 65. For B, the ASCII code is 65, and so on. ఇలా ఉంటాయి. ఇప్పుడు జస్ట్ లైక్ హోమ్, ఒక టెక్స్ట్ ఫైల్లో మీరు కంటెంట్ ఎలా చూస్తారు? ఇది ఫార్మ్ ఆఫ్ క్యారెక్టర్స్ చూస్తారు. ఇదే కంటెంట్ని ఫైల్ ఇన్పుట్ స్ట్రీమ్, ఫైల్ అవుట్పుట్ స్ట్రీమ్ క్లాసెస్ ఎలా చూస్తాయంటే ఇది ఫార్మ్ ఆఫ్ బైట్స్. ఓకే, ఫైల్ ఇన్పుట్ స్ట్రీమ్ లేదా ఫైల్ అవుట్పుట్ స్ట్రీమ్ 65 అని మెన్షన్ చేస్తే టెక్స్ట్ ఫైల్లో ఏంటి దానికి కరస్పాండింగ్ రిప్రజెంటేషన్ ఏ. ఫైల్ ఇన్పుట్ స్ట్రీమ్ 66 అని మెన్షన్ చేస్తే బి. ఓకే, మీరు ఫైల్ అవుట్పుట్ స్ట్రీమ్ యూజ్ చేసి 65 రైట్ చేస్తే టెక్స్ట్ ఫైల్లో ఏ కనిపిస్తుంది. అలాగే టెక్స్ట్ ఫైల్ నుంచి మీరు ఏని రీడ్ చేస్తే మీకు 65 అనేది వస్తుంది. ఓకే, దిస్ ఇస్ జస్ట్ way of representing the data. Okay, unlike the characters, file input stream, file output stream ఎలా ఫాలో అవుతాము in the form of bytes. Okay, ఇది గుర్తుపెట్టుకో. నెంబర్స్ ఎందుకు రాస్తున్నామనే కన్ఫ్యూజ్ అవ్వకండి, బికాస్ దే విల్ డీల్ విత్ ది byte format. We need to mention the ASCII values. Okay. First, let's discuss file input stream class. File input stream means we are going to read data from the file. Single character ఎలా రీడ్ చేయాలి, సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్ అంటే సెట్ ఆఫ్ క్యారెక్టర్స్ ఎలా రీడ్ చేయాలి చూద్దాం ఫ్రమ్ ది ప్రోగ్రామ్. Okay, this is our program and we are going to read data from the file నుంచి డేటా రీడ్ చేయాలనుకుంటున్నాం. మనం యూజ్ చేసే టెక్స్ట్ ఫైల్ పేరు myfile.txt. ఈ టెక్స్ట్ ఫైల్లో కంటెంట్ ఏముందో చూద్దాం ముందు. ఓకే, ఏమైంది కంటెంట్ మార్క్తో హలో ఫ్రమ్ సిఎస్సి. టెక్స్ట్ ఫైల్లో హలో ఫ్రమ్ సిఎస్సి అనే కంటెంట్ ఉంది. ఫస్ట్ ఒక సింగిల్ క్యారెక్టర్ ఫైల్ నుంచి రీడ్ చేయడం ట్రై చేద్దాం. మనం రీడ్ చేయాలి కాబట్టి వీఆర్ గోయింగ్ టు యూజ్ ఫైల్ ఇన్పుట్ స్ట్రీమ్. ఫైల్ ఇన్పుట్ స్ట్రీమ్ ఎక్కడ ఉంటుంది? ఫస్ట్లో డిస్కస్ చేసాం కదా, ఏం ప్యాకేజ్? java.io ప్యాకేజ్. సో java.io, ఈ IO అనే ప్యాకేజ్లో ఫైల్ ఇన్పుట్ స్ట్రీమ్ను మనం ఇంపోర్ట్ చేసుకున్నాం. సో వీ కెన్ యూజ్ దట్ క్లాస్. ట్రైలో ఎందుకు రాసాం? సపోజ్ మీరు ఇక్కడ myfile.txt మీరు యాక్సెస్ చేస్తున్నారు, ఆ ఫైల్ అనేది డిలీట్ అయిపోతే, ఆ ఫైల్ రీడ్ చేయడానికి మీకు పర్మిషన్స్ లేకపోతే Java can do nothing. అది ఒక ఎక్సెప్షన్ రేస్ చేసేసి టెర్మినేట్ చేస్తుంది అప్లికేషన్, అండ్ వీ డోంట్ వాంట్ అవర్ అప్లికేషన్ టు బి టెర్మినేటెడ్, రైట్? అందుకని ఆ ఎక్సెప్షన్ మీరు హ్యాండిల్ చేయాలి. ఇన్ కేస్ ఈ ఫైల్ డిలీట్ అయిపోతే ఫైల్ నాట్ ఫౌండ్ అనే ఎక్సెప్షన్ రేస్ అవుతుంది. అందుకని ట్రై బ్లాక్లో ఈ స్టేట్మెంట్ రాసుకున్నారు, కరస్పాండింగ్ క్యాష్ బ్లాక్లో ఫైల్ నాట్ ఫౌండ్ ఎక్సెప్షన్ మీరు హ్యాండిల్ చేస్తున్నారు. ఓకే ఓకే, ఎట్ ప్రెసెంట్ ఫైల్ ఉంది కాబట్టి ఎక్సెప్షన్ రైజ్ అవ్వదు. ఈ ఫైల్కి, ఈ ప్రోగ్రామ్కి ఒక ఛానల్ అనేది ఎస్టాబ్లిష్ అయింది. ఓకే, దీన్ని మీరు ఇలా చూడొచ్చు. ఈ FIN క్రియేట్ చేశారు కదా ఫైల్ ఇన్పుట్ స్ట్రీమ్ యూజ్ చేసి. వన్ సైడ్ మీ ప్రోగ్రామ్ ఉంది, ఇక్కడ myfile.txt ఉంది. మీరు ఈ ప్రోగ్రామ్లో ఫైల్ ఇన్పుట్ స్ట్రీమ్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకున్నారు కదా, ఈ ఫైల్ ఇన్పుట్ స్ట్రీమ్ ఆబ్జెక్ట్ విల్ ఎస్టాబ్లిష్ ఏ ఛానల్ బిట్వీన్ యువర్ ప్రోగ్రామ్ అండ్ దిస్ ఫైల్. ఈ ఛానల్ యూజ్ చేసి మీరు డేటా అనేది రీడ్ చేస్తూ ఉంటారు ఫైల్ నుంచి. దిస్ ఈస్ ద ఛానల్ ఫైల్ ఇన్పుట్ స్ట్రీమ్, దిస్ ఫైల్ ఇన్పుట్ స్ట్రీమ్. ఓకే, ఒక సింగిల్ క్యారెక్టర్ రీడ్ చేయాలంటే కరస్పాండింగ్ ఫంక్షన్ ఏంటంటే ఫైల్ ఇన్పుట్ స్ట్రీమ్ ఆబ్జెక్ట్ డాట్ రీడ్. ఈ క్లాస్లో రీడ్ అనే ఫంక్షన్ ఉంది. ఆ రీడ్ అనే ఫంక్షన్ యూజ్ చేస్తే ఒక బైట్ వాల్యూ మీరు రీడ్ చేయొచ్చు.
సీక్వెన్స్లో చూద్దాం. కన్ఫ్యూజ్ అయ్యే స్టేట్మెంట్స్ ఏం లేవు. వీ హ్యావ్ రిటన్ ఏ ఫైల్ కాల్డ్ ఫైల్ ఇన్పుట్, క్లాస్ రాసాం ఫైల్ ఇన్పుట్ అని. మెయిన్ మెథడ్లో ట్రై బ్లాక్ రాసాం. ట్రై బ్లాక్లో ఎందుకు రాసాము కూడా డిస్కస్ చేసాం మనం. ఓకే, ఇక్కడ ఈ స్టేట్మెంట్ చూద్దాం. ఫస్ట్ ప్రొసీడ్ విత్ RHS, ఫైల్ ఇన్పుట్ స్ట్రీమ్ ఆబ్జెక్ట్ డాట్ రీడ్. ఏం చేస్తుంది? ఫైల్ నుంచి ఒక క్యారెక్టర్ రీడ్ చేస్తుంది. ఫస్ట్ క్యారెక్టర్ ఏంటి? డిలీట్ అయిపోయింది. ఫస్ట్ క్యారెక్టర్ ఈస్ హెచ్ యాస్కి కోడ్ మీకు గుర్తుండదు కాబట్టి లెట్స్ రైట్ ఏ, క్యాపిటల్ ఏ రాద్దాం. ఏకి యాస్కి వాల్యూ ఏంటమ్మా? 65 కదా. 65 క్లోజ్ చేద్దాం. fin dot read, it will give the ASCII code of capital A, that is the byte. సో B1 లో మీకు 65 అనేది స్టోర్ అవుతుంది. ఓకే, 65 రీడ్ అయ్యిందో లేదో చూద్దాం. ఇంతకు ఆల్రెడీ డిస్కస్ చేసాం కదా. అలా అయితే ఇంటి దగ్గర మీ పేరుతో కాలేజ్లో రోల్ నెంబర్తో కాల్ చేస్తారు. టెక్స్ట్ ఫైల్లో క్యారెక్టర్స్ ఉంటాయి. ఫైల్ ఇన్పుట్ స్ట్రీమ్ ఏమో ASCII కోడ్స్ రిఫర్ చేస్తుంది. సో B1 అంటే మీకు ఇప్పుడు 65 ప్రింట్ అవ్వాలి. దీన్ని కన్సోల్ మీద ప్రింట్ చేస్తున్నాం B1. రెడ్ క్యారెక్టర్ ఈస్ 65. మనం అక్కడ ఇచ్చింది ఏంటి? ఫస్ట్ క్యారెక్టర్ క్యాపిటల్ E, బట్ ప్రోగ్రామ్ ఏం రీడ్ చేస్తుంది? కరస్పాండింగ్ ASCII కోడ్ 65. సో అందుకని ఇక్కడ ఏం రాస్తున్నాం అంటే, ఈవెన్ దో ఫైల్ ఇన్పుట్ స్ట్రీమ్ బయటగా రీడ్ చేసినా మనకు అర్థం కాదు కాబట్టి దాన్ని క్యారెక్టర్లో టైప్ కాస్ట్ చేసుకుంటాను. వినో టైప్ కాస్టింగ్, రైట్? 65ని క్యారెక్టర్గా టైప్ కాస్ట్ చేసుకుని ప్రింట్ చేస్తాం. ఒకసారి చూద్దాం ఏం ప్రింట్ అవుతుంది. కంపైల్ చేసాం. క్యాపిటల్ A. సో వాట్ ఆర్ ద మెయిన్ స్టెప్స్? ఫస్ట్ యూ నీడ్ టు క్రియేట్ ఆబ్జెక్ట్ ఫర్ ది ఫైల్ ఇన్పుట్ స్ట్రీమ్. ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం. ఓకే, సింగిల్ క్యారెక్టర్ రీడ్ చేయాలంటే యూస్ ది రీడ్ ఫంక్షన్. రీడ్ ఫంక్షన్ ఏం రిటర్న్ చేస్తుంది? కరస్పాండింగ్ ASCII కోడ్ రిటర్న్ చేస్తుంది. అందుకని ఇంటిజర్లో స్టోర్ చేసుకున్నాం. ఓకే, ఇంటిజర్లో ప్రింట్ చేస్తే మనకు అర్థం కాదు కాబట్టి దాన్ని క్యారెక్టర్లో టైప్ కాస్ట్ చేసుకున్నాం. దెన్ వీ కెన్ సీ ద క్లియర్ వాల్యూ క్యాపిటల్ A. ఓకే, వాట్ ఇఫ్ యూ వాంట్ టు రీడ్ ద సబ్సిక్వెంట్ క్యారెక్టర్స్? మళ్ళీ కాల్ చేయాలి. int bt is equals to fin dot read. again ఈ ఆబ్జెక్ట్ డాట్ రీడ్. ఈసారి నెక్స్ట్ క్యారెక్టర్ ఏముందో అది రీడ్ అవుతుంది. నెక్స్ట్ క్యారెక్టర్ ఏముంది? ఏ తర్వాత హెచ్ ఉంది. సో హెచ్ కరస్పాండింగ్ ASCII కోడ్ B2లోకి రీడ్ అవుతుంది. దాన్ని మనం క్యారెక్టర్లోకి టైప్ కాస్ట్ చేసాం, అప్పుడు ప్రింట్ చేస్తున్నాం. సో ఫస్ట్ ప్రింట్ స్టేట్మెంట్కి ఏ ప్రింట్ అవుతుంది, సెకండ్ ప్రింట్ స్టేట్మెంట్కి హెచ్ ప్రింట్ అవుతుంది. లెట్స్ కంపైల్ AH. ఓకే, ఇలా ఎన్ని క్యారెక్టర్స్ ఉంటే అన్ని క్యారెక్టర్స్ మనం ప్రింట్ స్టేట్మెంట్స్ రాసుకోలేము కాబట్టి దెర్ షుడ్ బి ఏ లూప్ స్టేట్మెంట్, రైట్? లూప్ స్టేట్మెంట్ యూజ్ చేసేటప్పుడు ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ టెర్మినేటింగ్ కండిషన్. మీరు ఎప్పుడు లూప్ రాసినా సరే వీ షుడ్ హ్యావ్ క్లియర్ అండర్స్టాండింగ్ ఆన్ ది టెర్మినేటింగ్ కండిషన్. ఫైల్ ఎన్ని క్యారెక్టర్స్ ఉంటాయో మనకు తెలియదు. సో అలాంటి టైంలో లూప్ ఎలా రాస్తాం? సో ఈ ఫైల్లో మీకు కనిపించదు, బట్ దెర్ విల్ బి సింబల్ కాల్డ్ -1 ఎండ్ ఆఫ్ ది ఫైల్. మీరు రాసినా రాయకపోయినా at the end of the file there will be a character called -1 that indicates ఫైల్ ఇంకా కంప్లీట్ అయిపోయింది, క్యారెక్టర్స్ ఏమీ లేవు అని చెప్పి మెన్షన్ చేస్తుంది. సో ఇలా సింగిల్ క్యారెక్టర్ రీడ్ చేయడం కష్టం కాబట్టి దీన్ని కమెంట్ చేస్తున్నాను. Now we will discuss how to read
each and every character inside the file using a loop. కండిషన్ మళ్ళీ రాస్తాను, క్లియర్గా అండర్స్టాండ్ చేసుకుంటారు. ఓకే, ఇనిషియల్గా ఐ వాల్యూ 0 తీసుకుందాం. సపోర్టింగ్ వేరియబుల్ ఇంట్ ఐ ఈజ్ ఈక్వల్స్ టు 0. ఈ వాల్యూ యూజ్ చేసి ఒక్కొక్క క్యారెక్టర్ని మనం రీడ్ చేసి ప్రింట్ చేయడానికి ట్రై చేస్తాం. ఓకే, we know the function to read a character is file input stream object dot read, fin dot read. ఓకే, బాగానే ఉంది. రీడ్ చేసి దాన్ని ఒక ఇంటిజర్ వేరియబుల్ కాపీ చేసుకుంటాం కదా. సో ఐ ఈజ్ ఈక్వల్స్ టు fin డాట్ రీడ్. ఓకే, ఇన్ కేస్ ఇలా రీడ్ చేసిన వాల్యూ కనుక -1 అయితే టెర్మినేట్ ఫ్రమ్ ది లూప్. సో ఈ ఐ ఈక్వల్స్ టు fin డాట్ రీడ్ చేస్తున్నప్పుడు క్యారెక్టర్ని రిటర్న్ చేసిన వాల్యూ కనుక -1 అయితే ఓకే వైల్ లూప్ నుంచి టెర్మినేట్ అయిపోతుంది. -1 కానంత వరకు ఈ వైల్ లూప్లో ఉన్న స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటుంది. ఓకే, ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. ఏ హలో స్పేస్ ఫ్రమ్ స్పేస్ CSE. ఓకే, వాట్ ఈస్ ద టెర్మినేటింగ్ కండిషన్? క్యారెక్టర్ బై క్యారెక్టర్ రీడ్ చేసినప్పుడు ఎప్పుడైతే -1 వస్తుందో ఇట్ ఇండికేట్స్ ఎండ్ ఆఫ్ ది ఫైల్. సో ఈ వైల్ లూప్లో క్యారెక్టర్ బై క్యారెక్టర్ నేను రీడ్ చేస్తూ ఉన్నాను. ఎప్పుడైతే -1 వచ్చిందో వైల్ లూప్ నుంచి టెర్మినేట్ అయిన తర్వాత ఈ స్టేట్మెంట్ అబ్జర్వ్ చేయాలి. ఫైల్ ఇన్పుట్ స్ట్రీమ్ ఆబ్జెక్ట్ డాట్ క్లోజ్. ఇక్కడ మనం అనుకున్నాం కదా, ఫైల్ ఇన్పుట్ స్ట్రీమ్ will create a channel between the program, our Java program, and the file. ఈ ఛానల్ అనేది ఓపెన్లో ఉండిపోతుంది. దీన్ని వేరే ప్రోగ్రామర్స్ ఎవరైనా యాక్సెస్ చేయకుండా ఉండడం కోసం, సెక్యూరిటీ ప్రొవైడ్ చేయడం కోసం ఇట్ ఈజ్ అవర్ డ్యూటీ టు క్లోజ్ దిస్ ఛానల్. ఈ ఛానల్ మనం డిలీట్ చేయాలి. రిమూవ్ చేయాలంటే we need to call a function called file input stream object dot close. ఎప్పుడైతే క్లోజ్ చేశారో ఈ ఛానల్ అనేది ఎలిమినేట్ అయిపోతుంది. It is a good thing to close our resources. Whenever we are done with the resources, we should close those resources. అప్పుడు ఛానల్ అనేది ఎలిమినేట్ అయ్యింది. సింగిల్ క్యారెక్టర్ ఎలా రీడ్ చేయాలి, సెట్ ఆఫ్ క్యారెక్టర్స్ ఎలా రీడ్ చేయాలో చూసాం ఫైల్ ఇన్పుట్ స్ట్రీమ్ క్లాస్ యూజ్ చేసి. నౌ లెట్స్ మూవ్ ఆన్ టు ఫైల్ అవుట్పుట్ స్ట్రీమ్. ఫైల్ అవుట్పుట్ స్ట్రీమ్ అంటే ఏమవుతుంది? వీఆర్ గోయింగ్ టు రైట్ డేటా ఇన్ టు ద ఫైల్. ఓకే, డేటా రైట్ చేసేటప్పుడు ఇన్ ద సేమ్ సింగిల్ క్యారెక్టర్ రీడ్ చేసాం, సెట్ ఆఫ్ క్యారెక్టర్స్ రీడ్ చేస్తాం. అలానే సింగిల్ క్యారెక్టర్ ఫైల్లోకి రాస్తాం, అలానే సెట్ ఆఫ్ క్యారెక్టర్స్ని ఫైల్లోకి రాస్తాం. ఎలా రాయాలో చూద్దాం. అక్కడ రీడ్ ఫంక్షన్ అయితే ఇక్కడ ఏమవుతుంది? కరస్పాండింగ్గా రైట్ ఫంక్షన్. ఓకే, సేమ్ ఐఓ ప్యాకేజ్ నుంచి ఫైల్ అవుట్పుట్ స్ట్రీమ్ ఇంపోర్ట్ చేసుకొని దానికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయండి. ఇన్పుట్గా ఫైల్ లొకేషన్ ఇవ్వండి ఎక్కడుందో. ఓకే, ఛానల్ ఎస్టాబ్లిష్ అవుతుంది. ఇందాక ప్రోగ్రామ్కి ఫైల్కి ఇన్పుట్ స్ట్రీమ్ ఓపెన్ చేశారు, ఈసారి ఫైల్ అవుట్పుట్ స్ట్రీమ్ క్రియేట్ చేస్తున్నారు, ఎఫ్ అవుట్. ఈసారి డేటా ప్రోగ్రామ్ నుంచి ఫైల్కి ట్రాన్స్మిట్ అవుతుంది. దీనికోసం ఒక ఛానల్ క్రియేట్ చేసుకున్నాం, ఎఫ్ అవుట్. సో ఈ ఎఫ్ అవుట్ యూజ్ చేసి ప్రోగ్రామ్ నుంచి ఫైల్లోకి డేటా ఎలా పంపిస్తారో చూద్దాం. ఏ మెథడ్ యూజ్ చేయాలి? ఫైల్ అవుట్పుట్ స్ట్రీమ్లో రైట్ అనే మెథడ్ యూజ్ చేసి సేమ్ బైట్ వాల్యూని పంపించాను. కరస్పాండింగ్గా టెక్స్ట్ ఫైల్లో మీకు క్యారెక్టర్ కనిపిస్తుంది. ఎఫ్ అవుట్ డాట్ రైట్ ఆఫ్ 65 రాస్తే మీకు అక్కడ ఫైల్లో క్యాపిటల్ ఏ కనిపించాలి కదా. ఓకే,
ఓకే, ఫైల్లో ఉన్న కంటెంట్ డిలీట్ చేసేద్దాం. ఫైల్లో కంటెంట్ ఏం లేదు. f_out.write of 65. ఈ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేస్తే ఫైల్లో మీకు క్యాపిటల్ ఏ కనిపించాలి. జావాసి ఫైల్ output.java రన్ చేద్దాం. ఫైల్ అవుట్పుట్ ఓకే, 65 అనే యాస్కీ కోడ్ ఫైల్లో రైట్ చేసి ఉంటుంది. క్యాపిటల్ ఏ ప్రింట్ అయింది లేదు చూద్దాం. ఓకే, క్యాపిటల్ ఏ ప్రింట్ అయింది. చేంజ్ చేసేద్దాం. 65 అంటే క్యాపిటల్ ఏ ప్రింట్ అయింది. 66ని ప్రింట్ చేసి చూద్దాం. 66 కంపైల్ రన్. లెట్స్ ఓపెన్ ద ఫైల్. ఓకే, క్యాపిటల్ బి ప్రింట్ అయింది. క్యాపిటల్ బి ప్రింట్ అయింది బాగానే ఉంది, బట్ ప్రీవియస్గా రాసిన ఏ అనే క్యారెక్టర్ ఓవర్ రైడ్ అయిపోయింది. ప్రీవియస్గా ఉన్న కంటెంట్ కూడా ఉండాలి, కొత్తగా రాసే కంటెంట్ కూడా యాడ్ అవ్వాలి అంటే ఫైల్ని అపెండ్ మోడ్లో ఓపెన్ చేయాలి. ఇక్కడ ఫైల్ ఓపెన్ చేస్తున్నారు కదా, ఫైల్ అవుట్పుట్ స్ట్రీమ్ ఇక్కడ ట్రూ రాయాలి. ట్రూ రాశారనుకోండి, ఫైల్లో ఉన్న కంటెంట్కి ఇప్పుడు రాసే కంటెంట్ యాడ్ అవుతుంది డిలీట్ అయిపోకుండా. సో ఓకే, ప్రీవియస్గా బి ఉంది కదా, 67ని రాద్దాం. 67 మీన్స్ క్యాపిటల్ సి. ఇప్పుడు ఈ ఫైల్ ఎగ్జిక్యూట్ అయితే ప్రీవియస్గా రాసిన బి ఉండాలి, ఇప్పుడు రైట్ చేస్తున్న సి కూడా స్టోర్ అవ్వాలి. లెట్స్ కంపైల్. సి ప్రీవియస్గా రాసిన బి ఉంది, కొత్తగా రాసిన సి కూడా స్టోర్ అయ్యింది. ఓకే, సింగిల్ క్యారెక్టర్ రాయాలి అంటే కనుక రైట్ ఫంక్షన్ యూజ్ చేసి బైట్ వాల్యూ రాశారు, బాగానే ఉంది. వాట్ ఇఫ్ యూ వాంట్ టు రైట్ స్ట్రీమ్ ఆఫ్ క్యారెక్టర్స్? ఓకే, ఇంకా సింగిల్ క్యారెక్టర్ కమెంట్ చేస్తున్నాను. f_out.write. లెట్స్ మూవ్ ఆన్ టు స్ట్రింగ్స్. సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్ మనం రాయాలంటే ఏం చేయాలి? సింగిల్ క్యారెక్టర్ అయితే కనుక బైట్ ఉంది, సింగిల్ వేరియబుల్ బైట్ ఉంది. స్ట్రీమ్ ఆఫ్ క్యారెక్టర్స్ అంటే బైట్ ఎరే కావాలి మనకి. సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్ స్టోర్ చేయడానికి బైట్ ఎరే కావాలి. ఓకే, ఫస్ట్ స్ట్రింగ్ తీసుకుందాం. స్ట్రింగ్ s ఈక్వల్స్ టు హలో. ఈ స్టేట్మెంట్ కన్ఫ్యూజన్ ఏం లేదు. ఎస్ అనే వేరియబుల్లో సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్ ఉన్నాయి. సింగిల్గా అయితే కనుక మనకి బైట్ వాల్యూ తెలుసు, 67 డైరెక్ట్గా రాసాం. ఇక్కడ హలోకి మనకు తెలుస్తుంది, కాకపోతే దెర్ ఈస్ ఎన్ ఇన్బిల్ట్ ఫంక్షన్ బైట్ వాల్యూస్ తెలుసుకోవడానికి. స్ట్రింగ్ క్లాస్లో దెర్ ఇస్ ఎ ఫంక్షన్ కాల్డ్ గెట్ బైట్స్. ఈ స్ట్రింగ్ అనే క్లాస్లో గెట్ బైట్స్ అనే ఫంక్షన్ ఉంది. దాని కనుక మీరు కాల్ చేస్తే ప్రతి క్యారెక్టర్కి బైట్ వాల్యూ ఏవైతే ఉంటుందో అవి ఎరేగా రిటర్న్ అవుతాయి. సో దాన్నే ఇక్కడ మనం యూజ్ చేస్తాం. ఓకే, స్ట్రింగ్ క్లాస్లో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్కి బైట్ వాల్యూ ఈ ఎరేలో స్టోర్ అవుతుంది. ఓకే, వన్స్ మీకు బైట్ వాల్యూస్ వచ్చేసిన తర్వాత వాటిని ఫైల్ అవుట్పుట్ స్ట్రీమ్ క్లాస్ యూజ్ చేసి ఫైల్లోకి రైట్ చేయండి. ఇక్కడ బి అనేది ఈసారి సింగిల్ వేరియబుల్ కాదు, ఇట్ ఈస్ ఏ బైట్ ఎరే. ఇకలో మొత్తాన్ని ఫైల్లోకి రాస్తుంది. వన్స్ ఫైల్ అవుట్పుట్ స్ట్రీమ్ కంప్లీట్గా యూజ్ చేసుకున్న తర్వాత దాన్ని క్లోజ్ చేసేస్తాం. ఓకే, ఫస్ట్ అయితే దీన్ని ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. ఇంకా అది అపెండ్ మోడ్లోనే ఉంది కాబట్టి ప్రీవియస్గా రాసిన బీసీ ఉన్నాయి, ప్లస్ ఈ కంటెంట్ హలో అనేది కూడా అపెండ్ అయ్యింది. ఒకటి ఒక చిన్న కన్ఫ్యూజన్, క్యారెక్టర్స్ కాకుండా ఫైల్ ఇన్పుట్ స్ట్రీమ్ అవుట్పుట్ స్ట్రీమ్ యూజ్ చేసినప్పుడు బైట్స్తో డీల్ చేస్తాం. జస్ట్ లైక్ కాలేజ్లో మిమ్మల్ని రూల్ నెంబర్స్తో కాల్ చేస్తున్నట్టుగా ఫైల్ ఇన్పుట్ స్ట్రీమ్ ఫైల్ అవుట్పుట్ స్ట్రీమ్ యూజ్ చేసినప్పుడు క్యారెక్టర్ అయినా సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్ అయినా సింగిల్ క్యారెక్టర్ అయితే బైట్ వాల్యూ యాస్కీ కోడ్,
సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్ అయితే బైట్ అరే. ఓకే, బైట్ అరే యూస్ చేసి రైట్ చేస్తాం. దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ మెథడ్స్ రిగార్డింగ్ హౌ టు read data from the file, how to write data into the file. సింగిల్ క్యారెక్టర్ ఎలా రీడ్ చేయాలో చూసాం. ఒక వైల్ లూప్ యూజ్ చేసి ఫైల్లో ఉన్న క్యారెక్టర్స్ అన్నీ ఎలా రీడ్ చేయాలో చూసాం. అలానే సింగిల్ క్యారెక్టర్ ఎలా రాయాలో చూసాం ఫైల్లోకి. అలానే సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్ ఉన్నప్పుడు బైట్ అరే క్రియేట్ చేసి ఆ బైట్ అరేని ఫైల్లోకి ఎలా రాయాలో కూడా చూసాం. ఓకే, దిస్ కవర్స్ ఫైల్ ఇన్పుట్ అండ్ ఫైల్ అవుట్పుట్ స్ట్రీమ్. ఓకే, దర్ ఇస్ వన్ మోర్ క్లాస్ కాల్డ్ ర్యాండమ్ యాక్సెస్ ఫైల్. దానికి వెళ్ళే ముందు ఇంకా ఇంపార్టెంట్ మెథడ్స్ ఏమైనా ఉన్నాయని చూద్దాం. ఓకే, జావా ఫైల్ అవుట్పుట్ స్ట్రీమ్లో ఓకే ఈ మెథడ్ చూసాం మనం. బైట్ ఆఫ్ అరే, రైట్ ఆఫ్ యాస్కీ వాల్యూ. ఇంకేముంది, ఈ ఫంక్షన్ ఏం చేస్తుందంటే ఇక్కడ బైట్ అరే అంటే స్టార్టింగ్ నుంచి ఆ అరే అనేది రాసుకుంటూ వెళ్తుంది. అలా కాకుండా హలో ఏ క్యారెక్టర్ తర్వాత మీరు రాయాలో ఆ క్యారెక్టర్ పొజిషన్ చెప్తే దాన్ని ఆఫ్సెట్ అంటాం. ఈ ఆఫ్సెట్ స్పెసిఫై చేసి ఇక్కడ నుంచి రాయమని కూడా చెప్పచ్చు. దానికి కూడా ఒక మెథడ్ ఉంది. అది రైట్ ఆఫ్ బైట్ అరే ఇంట్ ఆఫ్సెట్ కమా ఇంట్ లెంత్. ఎన్ని నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ రాయాలనుకుంటున్నారు, ఏ పొజిషన్ దగ్గర నుంచి రాయాలనుకుంటున్నారు, అది ఆఫ్సెట్. ఓకే, రైట్ ఆఫ్ అరే విత్ ఆఫ్సెట్ అండ్ లెంత్, రైట్ విత్ ఏ సింగిల్ క్యారెక్టర్. I found a few locations for income near you. క్లోజ్ ఆల్రెడీ చూసాం కదా ఛానల్ని క్లోజ్ చేయడానికి. ఫైల్ గురించి డీటెయిల్స్ కావాలి అంటే కనుక మనకి ఫైల్ డిస్క్రిప్టర్ ఆబ్జెక్ట్ కావాలి. బట్ మెయిన్ ఇంపార్టెంట్ ఫంక్షన్ వచ్చేసి మనకి సిలబస్లో మీరు కవర్ చేయాల్సింది రీడింగ్ ఫ్రమ్ ది ఫైల్ అండ్ రైటింగ్ టు ది ఫైల్. కాబట్టి రిమైనింగ్ మెథడ్స్ గురించి అంత స్ట్రెస్ చేయట్లేదు. బట్ మీరు మాత్రం ఒకసారి ఫోకస్ చేయండి. రీడింగ్ రైటింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మిగతా మెథడ్స్ కూడా ఒకసారి చూడండి. ఓకే, మీకు తెలుసు ఫైనలైజ్ మెథడ్ ఎప్పుడు కాల్ అవుతుంది. ఆబ్జెక్ట్ యూజ్ చేసిన తర్వాత గార్బేజ్ కలెక్టర్ ఆ ఆబ్జెక్ట్స్ని డిలీట్ చేసే ముందు ఫైనలైజ్ మెథడ్ కాల్ అవుతుంది. ఆ ఫైనలైజ్ మెథడ్లో ఇది ఇంటర్నల్గా మళ్ళీ క్లోజ్ మెథడ్ని కాల్ చేసి ఆ ఛానల్ అనేది డిలీట్ అయిపోయేలాగా చూస్తుంది. అందుకు ఫైనలైజ్ మెథడ్ కంపల్సరీ యూజ్ చేస్తుంది. ఓకే, మీరు కంపల్సరీ తెలుసుకోవాల్సింది రైట్ మెథడ్స్. ఓకే, కంప్లీట్ అయిపోయిన తర్వాత క్లోజ్ కూడా యూజ్ చేయాలి. ఫైల్ అవుట్పుట్ స్ట్రీమ్లో రైట్ మెథడ్ ఉంటుంది. ఫైల్ ఇన్పుట్ స్ట్రీమ్లో రీడ్ మెథడ్. ఓకే, సింగిల్ క్యారెక్టర్ రీడ్ చేయడం, బైట్ ఆఫ్ ఎరేని రీడ్ చేయడం, ఏ ఇండెక్స్ దగ్గర నుంచి రీడ్ చేయాలి, ఎన్ని నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ రీడ్ చేయాలి. ఓకే, అలానే ఎన్ని నెంబర్ ఆఫ్ బైట్స్ రీడ్ చేయడానికి కంటెంట్ ఫైల్లో ఉంది. ఓకే, లెట్స్ సే 3 క్యారెక్టర్స్ ఉన్నాయి, 3 బైట్స్, 4 క్యారెక్టర్స్ ఉన్నాయి, 4 బైట్స్. ఎంత కంటెంట్ రీడ్ చేయడానికి అక్కడ ఉంది అనేది తెలుసుకోవాలంటే వీ కెన్ కాల్ ది మెథడ్ అవైలబుల్. ఓకే, ఇంకా ఫైల్ ఛానల్ అనేది ఫైల్ ఛానల్ యూజ్ చేసి మీరు సపోజ్ మల్టీ థ్రెడింగ్ అప్లై అవుతుంది. నేను మల్టీ థ్రెడింగ్ వల్ల మెయిన్ మనం ఫేస్ చేసే ప్రాబ్లం ఇన్కన్సిస్టెన్సీ. లెట్స్ ఇక్కడ ఫైల్ ఉంది, థ్రెడ్ T1, T2, T3, T4 4 థ్రెడ్స్ ఒకే ఫైల్ మీద ఆపరేట్ చేస్తున్నాయి. లెట్స్ T1 ఏమో A రాస్తుంది, T2 ఏమో B రాస్తుంది, అప్పుడు A ఎలిమినేట్ అయిపోయి B ఉంటుంది. T3 ఏమో C రాస్తుంది, ఆ టైంలో T1 మళ్ళీ D రాస్తుంది. సో మోర్ దెన్ 1 థ్రెడ్ ఒకే ఫైల్ యాక్సెస్ చేస్తే ఈ ఫైల్లో ఉన్న కంటెంట్ అనేది చాలా ఇన్కన్సిస్టెన్సీగా ఉంటుంది. T1 అనుకుంటుంది అది మాత్రమే ఆపరేట్ చేస్తుంది, T2 అనుకుంటుంది అది మాత్రమే ఆపరేట్ చేస్తుంది. బట్ ఇది ఒక క్యారెక్టర్ రాసాక ఇంకో థ్రెడ్ ఇంకో క్యారెక్టర్ రాస్తుంది,
ఇంకో థ్రెడ్ ఇంకో క్యారెక్టర్ రాస్తుంది. సో ఈ కంటెంట్ అనేది చాలా ఇన్కన్సిస్టెంట్గా ఉంటుంది. ఇలా చేయకుండా ఉండడానికి వీ కెన్ యూస్ దిస్ ఫైల్ ఛానల్ యూజ్ చేయొచ్చు. అలానే సపోజ్ ఫైల్లో చాలా లాంగ్ కంటెంట్ ఉంది, అలాంటి టైంలో ఒక పార్ట్ ఆఫ్ ది ఫైల్ని మాత్రం మనం యాక్సెస్ చేయాలన్నా కూడా ఫైల్ ఛానల్ మనకి యూజ్ అవుతుంది. ఓకే, బట్ focus on reading data from the file and writing data to the file. Means read these overloaded read functions, సింగిల్ క్యారెక్టర్ ఎలా రీడ్ చేయాలి, బయట ఎరే ఎలా రీడ్ చేయాలి, అవి ఫోకస్ చేయండి. ఓకే, ఇంకా ఆ ఛానల్ యూజ్ అయిపోయిన తర్వాత ఛానల్ క్లోజ్ చేయాలంటే వీ నీడ్ టు కాల్ ది ఫంక్షన్ క్లోజ్. There is one more class called file. It is good to have an idea on this file class. File class అనేది యూజ్ చేస్తే సపోజ్ మై ఫైల్ ఉంది కదా, ఈ ఫైల్ గురించి నాకు ఇన్ఫర్మేషన్ తెలియాలంటే ఈ ఫైల్ నేను రీడ్ చేయగలనా చేయలేనా, ఎగ్జిక్యూట్ చేయొచ్చా చేయకూడదా, ఆ ఫైల్ ఉన్న లొకేషన్ ఏంటి, ఆ లొకేషన్లో ఇంకే ఏమున్నాయి, వాటి ప్రాపర్టీస్ ఏంటి, ఇలా ఫైల్ గురించి ఇన్ఫర్మేషన్ తెలియాలి అంటే వీ కెన్ యూజ్ ద క్లాస్ కాల్డ్ ఫైల్. ఓకే, ఫైల్ గురించి మెటా ఇన్ఫర్మేషన్, ఫైల్ గురించి ఇన్ఫర్మేషన్ తెలియాలి అంటే వీ కెన్ యూజ్ ది క్లాస్ ఫైల్. అలానే ఫైల్ క్లాస్ యూజ్ చేసి న్యూ టెక్స్ట్ ఫైల్స్ కూడా మనం క్రియేట్ చేయొచ్చు. ఓకే, దిస్ ఇస్ నాట్ అబౌట్ రీడింగ్ అండ్ రైటింగ్ డేటా, దిస్ ఇస్ అబౌట్ knowing the information about the files. I have several methods related to creating the directories, deleting, renaming, అలానే పర్మిషన్స్ ఏమున్నాయో కూడా తెలుసుకోవచ్చు. One more thing to be discussed is random access file. Okay. We'll discuss it in next video.